ప్రెజెంటింగ్ యూ చందూస్ పెసరట్టు. చందు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నారు. సో ఈ కంప్లీట్ వాష్రూమ్ లో చాలా చోట్ల డర్ట్ ఉంది. అయితే నేను ఇప్పుడే లేచా. నేను మా ఇంట్లో లేను, మా అత్తగారి ఇంట్లో పడుకున్నా. నేను నైట్ ఫుడ్ తిన్నాను ఆల్మోస్ట్ ఒక 6 to 7కి, 7:30కి పడుకున్నట్టున్నా. అన్న ఇప్పుడు టైం ఎంత అయింది అన్న? ఇప్పుడు టైం 9 అవుతుంది. 14 hours పడుకున్నట్టున్నా. 13 hours, మోర్ దెన్ 12 hours అయితే పడుకున్నా నేను. అన్న ఇంట్లో మమ్మీ కాల్ చేశారా నిన్న రాత్రి? నేను చేసా. సో అత్తయ్య కాల్ బ్యాక్ చేశారు. చెప్పావు మరి మమ్మీకి ఏం చెప్పావు? అత్తయ్య కన్నా అసలు లేపుతున్నా కూడా లేస్తలేరు, పడుకుని పోయారు, పొద్దున్న లేస్తా అంటున్నారు, పొద్దున్న వస్తాం అత్తయ్య. హనీ ఇంకో జామకాయ వరకా? ఇంకో వరకు ఇస్తావా? మరి నాకు నాకు రాకు నాకేది తిన్నావా? మరి నాకు అరే నాకంటే తిన్నా అంట. కన్నా హనీ డాన్స్ చూస్తున్నావా? నువ్వు చూడు, నేను చూస్తే నన్ను ఏమంటది అది వచ్చి. ఓహో నువ్వు చూడు. థ్యాంక్స్ ఫర్ పెసరట్టు. నువ్వు ఏంటి అంతలాగా చేస్తున్నావు? కొంచెం సన్నగానన్నా. నేను సన్నగానే చేసాను. నీ సన్నగా ఉందా? కాలేకి వచ్చేస్తుంది. ఓకే ఓకే. ప్రెజెంటింగ్ యూ చందూస్ పెసరట్టు. చాక్లెట్స్ ఉన్నాయి దీంట్లో? నిజంగా ఉన్నాయా? ఎక్కడెక్కడ చూపి. ఇదిగో దా ఇట్రా అని. ఇదిగో ఎక్కడున్నాయి? మరి ఉన్నాయన్నావు నువ్వు నిజంగా? ఏమే నీ చాక్లెట్లు ఉన్నాయన్నావు కదా నాన్న, ఎక్కడున్నాయి? ఇది వద్దు వదిలే. ఏ హనీ ఇదిగో ఇట్రా. ఏమేంటి ఇప్పుడు అను లేట్గా లేస్తే ఏంటి? లేట్ అవుతుంది వెళ్ళడానికి. ఏ టైం కల్లా ఉండాలి ఏంటి? 1 కల్లా ఉండాలా? టైం 12:24 కదా అయింది. వెళ్ళిపోతాం 20 minutes వెళ్ళిపోతాను. మరి ఇంకెందుకు అరుస్తున్నావు? అయితే ఇప్పుడు చందు ఇంకాను చందు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ పాప బర్త్డే అనమాట. ఓ అవును, బర్త్డే కాదు కదా, ఏమంటారు దాన్ని? 6 months హాఫ్ బర్త్డే. అది అంటే పావు బర్త్డే కూడా చేశారా? చేయలేదా? ఓకే, హాఫ్ బర్త్డేకి వెళ్తున్నారు. మ్యాచింగ్ సేమ్ పేజ్ అంటే చందు ఇంకా అను బయటికి వెళ్తున్నారు కదా. కళ్ళు బయటికి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇదిగో కళ్ళు చదువుకుంటుంది ఎగ్జామ్స్ అని. నీకు ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ కళ్ళు? రేపటి నుంచేనా? రేపు నీ బర్త్డే కదా. ఆల్ ది బెస్ట్. బర్త్డేకి, ఎగ్జామ్స్కి కాదు. సో అయితే ఆల్మోస్ట్ 12 అవుతుంది ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్తా. టాడా మమ్మీ. హాయ్ మమ్మీ. ఏం చేస్తున్నావు? సో ఇప్పుడు టైం 8 PM అవుతుంది. చందు ఇంట్లో లేదనమాట. కానీ ఎప్పటి నుంచో చందు నన్ను ఒక విషయం అడుగుతుంది. ఫ్యూ డేస్ బ్యాక్ చూసినట్లయితే ఇక్కడ ఉన్న నా బట్టలు కానీ ఇంకా నా థింగ్స్ కానీ సో తనే మొత్తం అంతా సర్దింది. తను అడిగిన ఒకటి వాష్రూమ్ క్లీన్ చేస్తావా అని. సో ఇవాళ నేను చందు వచ్చేలోపు వాష్రూమ్ క్లీన్ చేసి రెడీగా ఉంచి తన రియాక్షన్ అంటే చూద్దాం అనుకుంటున్నా. ఈ వాష్రూమ్ పరిస్థితి ఎలా ఉందో. ఇది వాష్రూమ్ ప్రస్తుతానికి ఎలా ఉంది. సో ఈ కంప్లీట్ వాష్రూమ్లో చాలా చోట్ల డర్ట్ ఉంది. చూపించిన ఎక్కడ డర్ట్ లిటిల్ డర్ట్. ముందు వాష్రూమ్కి స్నానం చేయించి తర్వాత నేను ఫ్రెష్ అవుతా. అండ్ దెన్ లెట్స్ వెయిట్ ఫర్ చందు టు సీ ద రిజల్ట్. అమ్మా అక్కడక్కడ చిన్న మార్కులు ప్లస్ దుమ్ము అవన్నీ ఉన్నాయి. సో వాటిని క్లీన్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. లోపలే ఉన్నాయా? ఏవి? పిచ్చి కవర్ ఏదైనా ఇవ్వ అమ్మా ఒకటి. ఐఎమ్ డన్ విత్ క్లీనింగ్. చూపిస్తా ఎక్కడ క్లీన్ చేశాను. క్లీన్. సో మోస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ నేను క్లీన్ చేసేసా. అండ్ రూమ్ కూడా మోస్ట్లీ లైట్గా ఆర్గనైజ్ చేసి లెట్స్ వెయిట్ ఫర్ చందు అండ్ తన రియాక్షన్ చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో వీటికి. సో ఇప్పుడే నేను బెడ్షీట్ సెట్ చేసి
ఫ్రెష్ అయ్యి వచ్చా. షీఈ్ ఆల్మోస్ట్ నియర్. లెట్స్ వెయిట్. వెల్కమ్ హోమ్ కనమా. ఆకలేస్తుందా? చాలా. ఓకే లెట్స్ గో. 3, 2, 1 కమ్. Ta-da! Wow! You changed the cheese. Ta-da! Ta-da! అమ్మో కష్టపడ్డావా? Ta-da! థ్యాంక్ యూ కన్నమ్మా. Ta-da! Water for you. థ్యాంక్ యూ సో మచ్. Okay.